handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ హర్షిని జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయ దుందుబి మోగించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో అలవల వసంతలక్ష్మి 467 అగ్రస్థానంలో నిలవగా మరో నలుగురు విద్యార్థులు 466 మార్కులతో సత్తా చాటారు. బైపీసీలో రాయవ సుధా 447, సిఈసీలో షేక్ మదిని 491 అత్యుత్తమ మార్కులు సాధించారు. ఇక సీనియర్ ఇంటర్ విభాగంలో బత్తుల ధరణి 991 మార్కులతో రికార్డు సృష్టించగా బైపీసీలో జి ఉజ్వల హర్షిని 980 మార్కులతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. మొత్తం మీద జూనియర్ ఇంటర్ లో 400 కంటే ఎక్కువ మార్కులు 429 మంది, సీనియర్ ఇంటర్ లో 900 పైగా మార్కులు 288 మంది విద్యార్థులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మరియు యాజమాన్యం విద్యార్థులను అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. జూనియర్ అండ్ సీనియర్ రెండిట్లో కూడా టాప్ 1 మార్క్స్ తో ఫస్ట్ మార్క్స్ తోటి 467 అమేజింగ్ రిజల్ట్. అదే విధంగా సెకండ్ ఇయర్ లో 991, అదే సిఈసి లో కూడా 500 కి 491 టాప్ మార్క్స్ అంటే టాప్ మార్క్స్. ఒకేసారి మూడింట్లో డిస్ట్రిక్ట్ వైడ్ టాప్ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ అనేటువంటి గెయిన్ చేసిన మా యొక్క చిన్నారులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. వీళ్ళందరూ కూడా ఎక్కడో కార్పొరేట్లో చదివి వచ్చినటువంటి వాళ్ళు కాదు. 10th క్లాస్లో జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో, జనరల్గా నార్మల్ విలేజెస్లో ఉన్న రూరల్లో చదివి ఈ మార్క్స్ గెయిన్ చేసినటువంటి స్టూడెంట్స్ వీళ్ళు. వీళ్ళని ఇంత వర్క్ చేయించినటువంటి మా యొక్క అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు సార్. డే అండ్ నైట్ అహర్నిశలు చాలా వర్క్ చేశారు. మా యొక్క స్టాఫ్ అందరూ కూడా మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు. దరిదాపు ప్రకటించినటువంటి ఫలితాలలో 467 వసంత లక్ష్మి, కంగ్రాచులేషన్స్ నాన్న. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ హైయెస్ట్ మార్క్స్. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ హైయెస్ట్ మార్క్స్ ధరణి 991 మార్క్స్ 1000కి. సిఈసి 500 కి 491 మధ్యని. బైపీసీ సాయి వర్షిత 447. కంగ్రాచులేషన్ మేడం. ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పాప పేరు బొత్తుల ధరణి. మా పాప నార్మల్ స్కూల్లో 10th వరకు చదువుకుంది, కార్పొరేట్ స్కూల్లో చదవలేదు. అబెక్స్ స్కూల్లో 10th ముగిసిన వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం భాషా గారు అట్లాగే శివకోటిరెడ్డి గారు సూచన మేరకు నేను ఈ కాలేజీని ఎంచుకోవడం జరిగింది. నాకు ఈ కాలేజీలో చేరిన తర్వాత మా పాపకి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అలాగే ఫుడ్ పరంగా కానీ హాస్టల్లో చేర్చాను. నాకు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా మా పాపని బాగా చదివించాలనే పట్టుదలతోటి హాస్టల్లో చేర్చడం జరిగింది. నాకు అన్ని విధాలుగా ఈ కాలేజ్ యాజమాన్యం, లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా నాకు చాలా సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మొదటి సంవత్సరం మా పాపకి 466 మార్కులు వచ్చాయి. ఈ సంవత్సరం 465, ప్రాక్టికల్ సర్వే కలిపి మొత్తం 991 మార్కులు సాధించడం జరిగింది. ఇది చాలా ఆనందపడవలసినటువంటి విషయం.
సాధారణ విద్యార్థులతో అసాధారణమైనటువంటి ఫలితాలు, ఈ మాటకి 100% న్యాయం జరిగిందండి. మా పాప ఖచ్చితంగా, ఇది నేను కొంచెం గర్వంగా చెప్పుకోవడం అని కాదులే కానీ, బాగా కష్టపడి స్వయం కృషితో ఎటువంటి కాపీయింగ్ కానీ పక్కవారితో చెప్పించుకోవడం కానీ ఇలాంటి ఏమీ చేయకుండా నిజాయితీతో సాధించినటువంటి మార్కులు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున, మా డాక్టర్ ధరణి తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను సార్ మీరు కూడా సార్ చాలా ఆనందంగా ఉన్నాను. మీరు చాలా విలువలు. నా పేరు ఏ రాఘవేంద్ర, మా మిస్సెస్ పేరు ఏ మాధవి, ఏ వసంతలక్ష్మి మా అమ్మాయి. అశ్విని కాలేజీలో బాగా మార్క్స్ వచ్చినాయి, బాగా స్టడీ చెప్పారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పాను. అమ్మాయిని గుర్తించింది ఫస్ట్ సారే, ప్రిన్సిపల్ సారే నాకు తెలిసింది. మార్కులు తెలియదు సారు క్లాస్ బాగా చదువుతుందని గమనించి వేరే క్లాస్కి మార్చారు సారు. అందువల్ల బాగా చదువుతుంది, ఇంకా స్టడీ బాగుంది. ఇది మీరు ఓకే. నేను మదిని షేక్ సీజ్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని కష్టపడి ఎంతో వాళ్ళ నాన్న కష్టపడి చదివించారు. అమ్మాయిని గవర్నమెంట్ కాలేజీలో వేద్దామన్నా కూడా నేను కాదు, శ్రీహర్షిని కాలేజీలో బాగా చదివిస్తారు సార్, ప్రిన్సిపల్ సార్ బాగా ప్రోత్సహిస్తారని ఉద్దేశంతో నేను ఇక్కడ చేర్చాను. అందుకు అమ్మాయి చాలా కష్టపడి చదివించారు సారు. దగ్గరుండి అమ్మాయిని ఎంతో జేఎల్ కానీ ఎవరైనా కానీ బాగా పేరెంట్స్ బాగా ఇచ్చేసి బాగా ప్రోత్సహించారు. అమ్మాయిని ఇంతవరకు కాలేజీలో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చేయలేదు. మా అమ్మాయి చాలా కష్టపడి చదివింది. మాకు ఆర్థిక పరిస్థితులు ఎన్నున్నా కూడా అమ్మాయిని ఎంతో కష్టపడి చదివించాము. నాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది మా సెంట్ ఆఫీస్లో. ఇంకా మా జేఎల్స్, మా సాంస్క్రిట్ మేడం, ఇంగ్లీష్ సార్, ఎకనామిక్స్ సార్, మ్యాథ్స్ సార్ అందరూ మేము ఎక్కడ వీక్ ఉన్నామో అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అన్ని కాలేజెస్లో ఎంపీసీ, బైపీసీ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఓన్లీ హర్షిని వాళ్ళే మేము మాది కూడా గ్రూప్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంపీసీ ఈజీ వాళ్ళకి ఓన్లీ హర్షిని వాళ్ళే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్, సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీహర్షిని విద్యా సంస్థల వాళ్ళ యొక్క ఫలితాలని మరొకసారి శ్రీహర్షిని విద్యార్థులే అధిగమించి చరిత్ర సృష్టించడం జరిగింది. జూనియర్ ఇంటర్ విభాగంలో 470కి
467 మార్కులు ఆవుల వసంతలక్ష్మి అనేటటువంటి పాప. 10th క్లాస్ సాధారణ స్థాయి మార్కులు ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ లో మేమిచ్చినటువంటి తర్ఫీదుని తీసుకొని ఆ పాప చాలా కష్టపడేదండి. దాదాపు రోజుకి 10 నుంచి 14 గంటలు వర్క్ చేయమన్నా సరే చేస్తూ ఉండేటటువంటి పిల్లలు మాకు అందించున్నారు. పేరెంట్స్ వాళ్ళకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. రాత్రి 9:30 స్టడీ అవర్ కంప్లీట్ అయినప్పటికీ కూడా అప్పుడు వచ్చి ఓపికగా తీసుకొని వెళ్ళున్నారు. సో ఆ విధంగా వర్క్ చేశారు కాబట్టి మంచి రిజల్ట్స్ పొందారు. దాంతోపాటు మిగతా విద్యార్థులు కూడా 466 మార్కులు 4 విద్యార్థులు, 460 పైన దాదాపు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది ఎంపీసీ విభాగం నందు. బైపీసీ విభాగం నందు 455. ఈ సంవత్సరం పెట్టినటువంటి కొత్త ప్రోగ్రామ్ లో 455కి 447 మార్కులతో హర్షిని ప్రథమ స్థానం అనేటటువంటి దాన్ని రాయి వసుధ అనేటటువంటి పాప కైవసం చేసుకుంది. తర్వాత 444, 43, 43, 42 ఇవి వరుసగా ఉన్నాయండి ఇలాగే. అలాగే సిఈసి అనేటటువంటి విభాగంలో కూడా 491 మార్కులు, 500 మార్కులకి 491 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం అనేటటువంటి దాన్ని కైవసం చేసుకున్నది మదీనా అనేటటువంటి పాప. ఈ విధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో దాదాపు 400 పై మార్కులు, అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి 3 విద్యార్థులలో ఒక పాపకి 90% అనేటటువంటిది రావడం జరిగింది. ఇది హర్షిని విద్యా సంస్థలు వాళ్ళు ఏర్పరిచినటువంటి ప్రణాళికను ఫాలో అవడం ద్వారా విద్యార్థులు పొందినటువంటి ఘన విజయంగా చెప్పవచ్చు. దీంతో పాటుగా సీనియర్ ఇంటర్ పిల్లల్లో కూడా 1000 మార్కులకి 991. హర్షిని గతంలో ఈ చరిత్ర అనేటటువంటిది రాసింది. దాన్ని తిరగది రాస్తూ 991 మార్కుల్ని బత్తుల దక్ని అనేటటువంటి పాప సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో 980 మార్కులు టాప్ గా వచ్చారు. ఎంపీసీలో 989, 989, 89 ఇలా 980 పైన దాదాపు 23 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే మొదట వచ్చినటువంటి ర్యాంకులే కాకుండా మిగతా వాళ్ళు కూడా దాని దగ్గరగా వాళ్ళు ప్రయత్నం చేసి మాకు సహకరించారు. మంచి రిజల్ట్ రావడంలో విద్యార్థులతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా హర్షిని విద్యా సంస్థల వారు మరువలేనిదిగా తెలియజేయబడుతుంది. అలాగే పాస్ పర్సెంటేజ్ మార్కుల పరంగా 1-2 మార్కులు చెప్పడమే కాదండి, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ ఇంకా చదువులో కూడా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను అమలుపరచడం ద్వారా మేము 85% పాస్ పర్సెంటేజ్ అనే దాన్ని సాధించినందుకు సగర్వంగా మీకు తెలియజేస్తున్నాము. 85% టౌన్ లో ఇది ఏ కాలేజీ కూడా ఛాలెంజింగ్ గా తీసుకోవాల్సినటువంటి రిజల్ట్ అనే దాన్ని మేము ఇవ్వడం జరిగిందండి. ఇంత గొప్ప రిజల్ట్ అనేటటువంటి దాన్ని అందించడానికి ఉపయోగపడినటువంటి ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా ఈ సభ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. హర్షిని విద్యా సంస్థల తరపున హర్షిని అంటే కేవలం ఈ చదువులతోనే కాదు, క్రీడలు అన్ని రకాల యాక్టివిటీస్ ని పిల్లల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా చైర్మన్ గోరంట్ల రవికుమార్ గారు తన యొక్క ప్రణాళికని చాలా చక్కగా మనకి అమలు పరుస్తున్నారు. హర్షిని అంటే ఈ ఒక్కరోజు ఏర్పాటు చేసింది కాదండి, 31 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విద్యా సంస్థ శ్రీ హర్షిని విద్యా సంస్థలు. కాబట్టి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసింది అంటే ఇంటర్మీడియట్ పరంగా ఒంగోలులో రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి పిల్లల్ని తర్ఫీదు ఇచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ శ్రీ హర్షిని. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాట వేసుకునే విధంగా ప్రయత్నించాలని మాకు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు శ్రీ హర్షిని అనేటువంటిది 30 years గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా ఉంది. నియర్లీ 10,000 అబౌవ్ స్టూడెంట్స్ అనేది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా 1 by 1 ఒక్కొక్క పిల్లర్స్ పేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. మా చైర్మన్ సార్ అనే రవికుమార్ సార్ గారు, ఆయన విజన్ అనేటువంటిది ఈ యొక్క మార్క్స్ కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ రవికుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇందాక మీ అందరికీ పేరెంట్స్ నేను పరిచయం చేసింది ఎందుకంటే సార్ వీళ్ళందరూ కూడా ఆర్డినరీ స్టూడెంట్స్ ఎలాంటి రిజల్ట్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయింది అనేటువంటిది సార్ యొక్క
ప్రోగ్రాంలు చెప్పడానికే చేసాం. అదేవిధంగా ఈ ఇయర్ నుంచి కూడా మార్క్స్ పరంగానే కాకుండా మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ దూరం వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఇయర్ నుంచి హారిజాన్ ఐఐటి నీట్ మెయిన్స్ అకాడమీ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మంగమూరు రోడ్లోనే సపరేట్ గర్ల్స్ బాయ్స్ సపరేట్ క్యాంపస్ అనేటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చైర్మన్ సార్ నియర్లీ ఒక్కో ఫ్యాకల్టీకి 20 to 25 lakhs రేంజ్ తోటి అలెన్ అకాడమీ పాండిచ్చేరి కానీ ఇక్కడ కోట కానీ ఎంతో లాంగ్ వర్క్ చేసేటువంటి నంబర్ 1 స్టాఫ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి మనం మెయిన్స్ ఐఐటిలో ఒక టాప్ ర్యాంక్ ఉండే విధంగా ప్రణాళిక అనేటువంటిది రచించడం జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి కూడా ఆ క్యాంపస్ అనేటువంటిది మనకి ఏసీ నాన్ ఏసీ బోత్ స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ తీసుకున్న మనం మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రకాశం డిస్టిక్ లోనే ప్రతిష్టాత్మకంగా ఉమెన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది మన టౌన్ లో ఎవరికి లేదు. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. అయినా సరే దాదాపు 70% సీట్లు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఈ ఇయర్ అయితే ఇప్పటికే 50% సీట్లు కంప్లీట్ అయిన పరిస్థితి డిమాండ్ గా. కాబట్టి రాబోయేటువంటి ప్రోగ్రామ్స్ లో కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వరకు మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, మా పూర్వ విద్యార్థులు అందరి యొక్క సహాయ సహకారాలు రాబోయే ప్రాజెక్ట్స్ మీద కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అన్న. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఆగండి ఆగండి. ఓకేనా? ఓకే సార్. అది నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.